శ్రీమాత్రే నమః. ఈరోజు గోరింటాకు గురించి తెలుసుకుందాం. మనం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు అనేది పెట్టుకుంటాం. మరి ఈ గోరింటాకు ఎక్కడి నుంచి పుట్టింది? ఈ గోరింటాకును సాక్షాత్ పార్వతీదేవి అవతారం అని ఎందుకు అంటారు? అన్ని విషయాలను మనం చక్కగా తెలుసుకుందాం. మనము ఇప్పుడు పిలిచే గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటాకు. ఒక రోజున చిన్నప్పుడు గౌరీదేవి చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుంది. గౌరీదేవి యొక్క ఆ రక్తపు చుక్క భూమి మీద పడిన వెంటనే అక్కడ ఒక మొక్క అనేది పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం గురించి చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు. అంతలోనే ఆ మొక్క పెద్దదిగా అవుతుంది. ఆ చెట్టు ఇలా అంటుంది, సాక్షాత్ పార్వతీ రుద్రాంశతో జన్మించాను. నా వలన ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? పర్వతరాజుని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్న తలుపు చేష్టలతో ఆ చెట్టు నుంచి ఒక ఆకును కోస్తుంది. ఆ ఆకును కోసిన వెంటనే గౌరీదేవి యొక్క చేతి వేళ్ళు ఎర్రగా అవుతాయి. అప్పుడు పర్వతరాజు నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకోగానే గౌరీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు. పైగా నా చేతి వేళ్ళు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, మంచి అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని చెప్తారు. రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. ఆషాఢం అనేది అటు ఎండాకాలం చివర వర్షాకాలం ముందు వస్తుంది. 2 సీజన్ల మధ్యలో వచ్చే ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వలన ఎండాకాలంలో వచ్చే వేడి మన ఒళ్ళు ఉష్ణోగ్రతని గ్రహిస్తుంది. అలాంటప్పుడు ఈ వర్షాకాలం సీజన్ మారిన వెంటనే మనకి రకరకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన మన ఒంటిలో ఉన్న వేడిని మొత్తం లాగేస్తుంది ఈ గోరింటాకు. అలా ఒంటిలో ఉన్న వేడిని అంతా తీసేయడం వలన జ్వరాలు జలుబులు ఇలాంటివి రాకుండా ఉంటాయి గోరింటాకు వలన. గోరింటాకుకి అదే కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో అందరం ఎక్కువ శాతం వర్షాల్లో తడుస్తూ ఉంటాము. కాళ్ళు పగుళ్ళు కానీ గోర్లు పుచ్చిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. పిప్పి గోర్లకు కానీ పెట్టుకున్నట్లయితే అందమైన రంగుని ఇవ్వడమే కాకుండా అవన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.